జాయిన్ అయ్యారు. వినోద్ గారు నమస్తే, షోకి స్వాగతం. ఒక రకంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా స్లామ్ అయినట్టే. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ తారుమారు చేస్తూ ట్రంప్ దూసుకొచ్చారు. మీ ఒపీనియన్ ఏంటి? వస్తున్న ట్రెండ్స్ పై మీ కామెంట్ ఏంటి? అంటే అమెరికా ఫర్ అమెరికన్స్ అనే స్లోగన్ ట్రంప్ గారు ఇచ్చారండి. సో అమెరికా ఫర్ అమెరికన్ స్లోగన్స్ గత ఫస్ట్ టైం కూడా దాన్ని ట్రంప్ గారు గెలవడానికి చాలా దోహదం చేసింది. ఇప్పుడు కూడా అదే స్లోగన్ మీద అదే అంశం మీద చాలా కీలకంగా ఆయన తన యొక్క ఎలక్షన్ స్ట్రాటజీని వర్కౌట్ చేశారు. కాబట్టి అమెరికా ఫర్ అమెరికన్స్ అనే దాన్ని స్థానికత ఆధారంగా ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారో, ముఖ్యంగా మైగ్రెంట్స్ విషయంలో ట్రంప్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని వ్యతిరేకిస్తున్నారు తప్ప లీగల్ మైగ్రెంట్స్ ని ఎక్కడ కూడా ఆయన వ్యతిరేకించట్లేదు. సో లీగల్ మైగ్రెంట్స్ ప్రొటెక్షన్ ఇస్తున్నాడు తప్ప ఇల్లీగల్ మైగ్రెంట్స్ మాత్రమే వెళ్ళకూడదు అంటున్నాడు ఆయన. అది ఏ దేశమైనా సరే దాన్ని ఖచ్చితంగా చేసే పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు ఒక దేశం యొక్క అంతర్గత భద్రత విషయంలో కావచ్చు, ఆ దేశం యొక్క అంటే అభివృద్ధి విషయంలో కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ తో చాలా పెద్ద పెను ప్రమాదం ఉంది. కాబట్టి భారతదేశంలో కూడా ఇవాళ ఆ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు మోడీ గారు. సో అమెరికాలో కూడా ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ప్రధానంగా చాలా ఇంతకుముందు చెప్పినట్టుగా మెక్సికో అనే బార్డర్ చాలా పెద్ద సమస్యగా మారింది అమెరికాకి. ఇవాళ దాన్ని ట్రంప్ ఆ కమలా హారిస్ కంటే కూడా ట్రంపే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలరు, లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వగలరు, లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరు. అగ్రెషన్, ఆయనకున్నటువంటి నేచర్, మార్కెట్ డీలింగ్, బిజినెస్ స్టైల్ అవన్నీ అనుకోవచ్చా? ఎందుకంటే జనరల్ గా ఇప్పుడని కాదు, ఆయన గతంలో ఒకసారి కూడా పోటీ చేసినప్పుడు స్వతహాగా ట్రెండ్ ఆయన లీడ్ ఉన్నట్టే చూపిస్తుంది. అండ్ ఆయన మార్కెట్స్ ని, స్టాక్ మార్కెట్స్ ని ప్రభావితం చేస్తారనేది కూడా ఒక అంచనా ఉంది. సో అదంతా ఒక గేమింగ్ నడుస్తుంది కాబట్టి అప్పుడు కూడా అలాంటి మాటలు విన్నాం. ఇప్పుడు కూడా కొంత అలాంటిదే అనుకోవాలి, ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ వచ్చే ఫలితం కాదు ఇది. ఎస్ అండి, ఎస్ తప్పకుండా. ఇప్పుడు ట్రంప్ సహజంగా వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు. సో కాబట్టి పెట్టుబడిదారులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ట్రంప్ పెద్ద వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఇక్కడ మొత్తం అమెరికా మార్కెట్ ఇలా ప్రపంచాన్ని శాసిస్తుంది. ట్రంప్ వస్తే అమెరికా మార్కెట్ పుంజుకుంటుందనే విషయాలు పెట్టుబడిదారులందరూ కూడా చాలా అనుకూలమైన వాతావరణం. కాబట్టి పెట్టుబడిదారులు ఒక రకంగా 80% ట్రంప్ అయిపోయి ఉన్నట్టుగా కనబడుతుంది. తప్పకుండా కమలా హారిస్ కొంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న మహిళ, తర్వాత అంతేకాకుండా అబార్షన్ విషయంలో కావచ్చు, అలా మహిళా హక్కుల విషయంలో కావచ్చు, ఆమె చాలా అనుకూలమైన వ్యక్తి. తర్వాత బ్లాక్స్ విషయంలో కావచ్చు. కానీ ఇవేమి కూడా ట్రంప్ పెట్టుబడిదారులు చేస్తున్న స్ట్రాటజీలు ఇవాళ చాలా ట్రంప్ కు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే వైట్ రేసిజం అనేది అమెరికన్స్ లో అంతర్గతంగా ఇమిడి ఉంది అది. సో కాబట్టి ట్రంప్ దానికి సింబాలిక్ గా ఉంటాడు అక్కడ. కాబట్టి పెట్టుబడిదారులు కూడా వైట్ రేసెస్ లో ఉంటారు ఎక్కువ మంది. తెల్లవాళ్ళ ఆధిపత్యమే ఎక్కువ అక్కడ పెట్టుబడిదారు విధానంలో ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా అది ట్రంప్ కు అనుకూలమైన వాతావరణం. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ స్వింగ్ రాష్ట్రాలలో కూడా ఆయనకు ఇప్పుడు నెవాడా తప్ప మిగతా రాష్ట్రాలలో కూడా ఆయనకు ఒక రకంగా చాలా మెరుగైన ఫలితాలు వస్తున్న క్రమంలో ట్రంప్ పెద్ద నల్లేరు మీద అంటే ఈజీగా గెలిచే పరిస్థితి కనపడుతుంది. అక్కడ ట్రంప్ గెలవడానికి చాలా సానుకూలమైన వాతావరణం, ప్రపంచ మార్కెట్ కూడా ప్రభావితం చేస్తున్న పరిస్థితి. అలాగే ఇండియన్స్ లో కూడా ట్రంప్ వస్తేనే బాగుంటది, ఎందుకంటే సత్సంబంధాలు ఉన్నాయి ట్రంప్ కు మోడీ గారికి. సో కాబట్టి ట్రంప్ మోడీ గారికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇండియన్స్ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా మనకు ఎక్కువ వీసాస్ వస్తాయి, ఎక్కువ ట్రంప్ వస్తే మనం ఎక్కువ అమెరికాలో అవకాశాలు పొందగలుగుతామని చెప్పేసి అదొకటి. పాలసీ కూడా అమెరికాలో వీసా పాలసీ కూడా కొంత మెరుగ్గా వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా రాష్ట్రం మెక్సికో లాంటి దేశాలకు కానీ, మిగతా చైనా కంటే కూడా, మిగతా దేశాల కంటే కూడా అమెరికాతో సత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ అవకాశాలు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇండియన్ మైగ్రెంట్స్ అంతా కూడా ట్రంప్ కు వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటగా నేను భావిస్తున్నాను.